హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి బ్లాగ్స్ 8247. ఫ్రెండ్స్, ఈరోజు గోధుమ రవ్వతో లడ్డు ఎలా చేయాలన్నది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం రండి. ఇదిగోండి లడ్డు చూడండి, మోతిచూర్ లడ్డు లాగా ఎంత బాగుందో. జ్యూసీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది, టేస్టీగా. ఇంట్లో మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇదిగోండి ముందు స్టవ్ వెలిగించుకున్నాను. స్టవ్ వెలిగించుకొని నాన్ స్టిక్ బాండీ తీసుకున్నానండి. 1 స్పూన్ నెయ్యి వేసాను. నెయ్యి వేసుకొని నెయ్యి కరిగినమ్మటే ఇదిగోండి ఒక చిన్న గిన్నె నిండా నేను రవ్వ తీసుకున్నానండి. ఏదైనా కొలతలతో తీసుకుంటే బాగా వస్తుందండి. నేనైతే ఒక గిన్నెతో రవ్వ తీసుకున్నాను. ఏ గిన్నెతో అయితే మీరు రవ్వ తీసుకుంటున్నారో అదే గిన్నెతో 2 గిన్నెలు పంచదార కూడా తీసుకోవాలి. ఇదిగోండి నెయ్యిలో కొంచెం ఫ్రై చేసుకోవాలి రవ్వ అన్నది పచ్చివాసన పోయేదాకా. ఫ్రై చేసుకున్న తర్వాత ఆ రవ్వ అన్నది బాగా చక్కగా ఉడకడానికి ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకున్నానండి. ఇదిగోండి ఆ గ్లాస్ వాటర్ పోసుకున్నాను. చక్కగా ఇదిగోండి ఉడికిపోయిన దాంట్లో ఇదిగోండి ఏ కప్పుతో రవ్వ తీసుకున్నాం ఆ కప్పుతో 2 కప్పులు పంచదార తీసుకోవాలి. నేను 1 కప్పే తీసుకున్నానండి, ఎందుకంటే వీడియో అన్నది చూపించలేకపోయానండి, స్క్రిప్ట్ అయిపోయింది. ఇదిగోండి ఉడికిన తర్వాత కాస్త రవ్వ బాగా ఫుడ్ కలర్ అన్నది తీసుకున్నానండి. మీరు ఎంత కలర్ కావాలో దాన్ని బట్టి ఫుడ్ కలర్ తీసుకోండి. 1 స్పూన్ మళ్ళీ నెయ్యి తీసుకున్నాను. నెయ్యి తీసుకున్న తర్వాత చక్కగా మూతేసి బాయిల్ అయిన తర్వాత బాగా ఉడికిన తర్వాత లడ్డు అన్నది కట్టుకోవాలండి. కొంచెం అప్పుడు 1 స్పూన్ నెయ్యి తీసుకోవాలి, చేతికి అంటకుండా. లడ్డు అన్నది బాగా రౌండ్గా రావడానికి నెయ్యి తగిలించుకొని హ్యాండ్కి లడ్డు చేసుకొని ఇదిగోండి లడ్డు చూసారు ఎలా ఉందో, జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి ఎలా ఉన్నాయి లడ్డు చూడండి ఒకసారి, చాలా బాగుంటాయండి. ఇలా ట్రై చేసి ఒకసారి చూడండి.